ఇటీవల భారతదేశ తూర్పు తీరాన్ని తాకిన తుఫానుకు దానా అని పేరు పెట్టిన దేశం ఏది? ఖతార్ దేశం. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రైటర్స్ విలేజ్ అనే సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఉత్తరాఖండ్. ఇటీవల ఆఫ్రికా దేశం మార్బర్గ్ వైరస్ వ్యాప్తిని నివేదించింది. రువాండా దేశం. ఇటీవల డేటా ప్రకారం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద రూఫ్టాప్ సౌర విద్యుత్ వ్యవస్థాపన సామర్థ్యం దేశంలోని ఏ రాష్ట్రం ముందుంది? గుజరాత్ రాష్ట్రం. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఇథనాల్ ఉత్పత్తి మరియు వినియోగిస్తున్న దేశం ఏది? భారతదేశం. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఇటీవల ఎవరు ఎంపికయ్యారు? మిథున్ చక్రవర్తి. రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ జైరామ్ గడ్కరీ ఆక్సిజన్ బర్డ్ పార్కును ఎక్కడ ప్రారంభించారు? మహారాష్ట్రలో. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్థానిక ఆవుకు రాజ్యమాత హోదాను ఇచ్చింది? మహారాష్ట్ర. ఇటీవల భారతదేశాన్ని సందర్శించే విదేశీ పర్యాటకుల జాబితాలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? బంగ్లాదేశ్. ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక వ్యాయామం ఖజింద్ యొక్క 8వ ఎడిషన్ ప్రారంభమైంది? కజకిస్తాన్. ఖజింద్ అనగా కజకిస్తాన్ మరియు ఇండియా. ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళ రక్షణ ప్రదర్శన అయినటువంటి యూరో నేవల్ 2024ని ఏ దేశం నిర్వహిస్తుంది? ఫ్రాన్స్ దేశం. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న హార్పూన్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. భారతదేశంలో క్రూయిజ్ టూరిజంని ప్రోత్సహించడానికి ఓడరేవులు, షిప్పింగు మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన మిషన్ పేరేమిటి? క్రూయిజ్ భారత్ మిషన్. మెడికల్ వాల్యూ ట్రావెల్ సమ్మిట్ 2024 ఎక్కడ ప్రారంభించబడింది? ముంబై. ఇటీవల వార్తల్లో చూసినటువంటి మౌంట్ ఎరిబస్ ఏ ఖండంలో ఉంది? అంటార్కిటికా ఖండంలో. నీతి ఆయోగ్ మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫారం మొదటి రాష్ట్ర చాప్టర్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? తెలంగాణ రాష్ట్రంలో. వార్తల్లో కనిపించిన 500 మీటర్ల ఎపర్చరు గోళాకార టెలిస్కోప్ ఫాస్ట్ ఏ దేశంలో ఉంది? చైనా దేశంలో. ఇటీవల భారతదేశంలో మొదటి సూపర్ కెపాసిటర్ తయారీ కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది? కన్నూరు, కేరళ రాష్ట్రంలో. ఇటీవల ఏ శాస్త్రీయ భాషలను, క్లాసికల్ లాంగ్వేజెస్ అంటాం వీటిని, కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది? మరాఠీ, బెంగాలీ, అస్సామీ, పాలీ, ప్రాకృత్. ఫ్యూచర్ పాండమిక్ ప్రిపేర్నెస్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ యాక్షన్ పేరుతో ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది? నీతి ఆయోగ్. ఇటీవల భారత ప్రధాని ఏ రాష్ట్రంలో ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ను ప్రారంభించారు? జార్ఖండ్ రాష్ట్రంలో. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రవేశాన్ని ఇటీవల ఏ దేశం నిషేధించింది? ఇజ్రాయెల్ దేశం. ఖోఖో ప్రపంచ కప్ 2025ను ఏ దేశంలో నిర్వహించబడుతున్నది? భారతదేశంలో. వరల్డ్ గ్రీన్ ఎకానమీ ఫోరం ఎక్కడ ప్రారంభించబడింది? దుబాయ్లో. భారతదేశం ఏ దేశం నుండి దిగుమతి చేసుకున్న ఉక్కుపై యాంటీ డంపింగ్ దర్యాప్తును ప్రారంభించింది? చైనా. జమైకా మార్గ్ను ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఢిల్లీలో. బాపు టవర్ ఎక్కడ ప్రారంభించబడింది? బీహార్ రాష్ట్రంలో. యూరో నేవల్ 2024 డిఫెన్స్ ఎగ్జిబిషన్లో భారతదేశం ఏ దేశంలో పాల్గొంటున్నది? ఫ్రాన్స్లో. ఇటీవల ఉత్తరాఖండ్లో ఏ జంతువు సాధారణంగా ర్యాటిల్ అని పిలుస్తారు? ఇవి కెమెరాలో రికార్డు చేయబడింది. హనీ బ్యాడ్జర్. భారతదేశంలో యువత ఉపాధిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం పేరేమిటి? పిఎం ఇంటర్న్షిప్ పథకం. ఏ ప్లూటో చంద్రుడిపై కార్బన్ డయాక్సైడ్ మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్ వాయువులను శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు? కేరోన్. గూగుల్ ఫర్ ఇండియా 2024 ఈవెంట్ని ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? ఢిల్లీలో. నాగాలాండ్ ఇటీవల
25వ హార్న్బిల్ ఫెస్టివల్లో ఎవరితో భాగస్వామిగా ఉంది? వేల్స్తో. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్ను ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. శాఫ్ అండర్-17 ఛాంపియన్షిప్ టైటిల్ను ఇటీవల ఎవరు గెలుచుకున్నారు? భారతదేశం. గోల్ ఫర్ ఇండియా 2024 ఈవెంట్ని ఎక్కడ నిర్వహించబడింది? ఢిల్లీలో. తొలి చైనా ఓపెన్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్ దేశానికి చెందినవాడు. ఉపగ్రహ విచ్ఛేదన దృగ్విషయాన్ని అధ్యయనం చేయడానికి ఇటీవల ఏ అంతరిక్ష సంస్థ డ్రాకో మిషన్ను ప్రకటించింది? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. జీవ వైవిధ్య విధానాలను అందుబాటులో తీసుకురావడానికి నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్స్ ట్రాకర్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్. వార్తల్లో కనిపించిన చించోలి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక రాష్ట్రంలో. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 9వ ఎడిషన్ను ఏ దేశంలో నిర్వహించారు? యుఏఈలో. చెంచెస్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో నివసిస్తున్నది? ఆంధ్రప్రదేశ్. నేషనల్ అగ్రికల్చరల్ కోడ్ని రూపొందించిన సంస్థ ఏది? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. పష్మినా ఉన్ని కోసం ఏ ప్రాంతం జీఐ ట్యాగ్ని పొందింది? లడఖ్ ప్రాంతం. వ్యవసాయంలో మహిళలకు సాధికారత కల్పించేందుకు కృషి సఖి యోజన ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఉత్తరప్రదేశ్లో. భారతదేశంలో క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడానికి అదానీ గ్రూప్ ఏ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది? గూగుల్. ప్రయోగాత్మకంగా డిజిటల్ కుటుంబ కార్డును ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు? తెలంగాణ. ఫిఫా వరల్డ్ కప్ 2026 మరియు ఫిఫా ఉమెన్ వరల్డ్ కప్ 2027ని అధికారికంగా స్పాన్సర్ చేసిన కంపెనీ ఏది? లేస్ కంపెనీ. బంజారా హెరిటేజ్ మ్యూజియాన్ని ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? మహారాష్ట్రలో. భారతదేశ విదేశీ మారకద్రవ్య నిలువలు ఇటీవల ఏ మైలురాయిని అధిగమించాయి? $700 బిలియన్. పోస్టల్ డిపార్ట్మెంటుతో లాజిస్టిక్ సహకార ఒప్పందంపై ఏ కంపెనీ సంతకం చేసింది? అమెజాన్. చాగోస్ ద్వీపం యొక్క సార్వభౌమాధికారాన్ని ఏ దేశానికి అప్పగించాలని బ్రిటన్ నిర్ణయించింది? మారిషస్. జియోలాజికల్ ఇండికేషన్ ట్యాగ్ని జిఐ ట్యాగ్ని అందుకున్న బోడో నాఫామ్ మరియు బోడో వండ్ల ఏ రాష్ట్రానికి చెందినవి? అస్సాం రాష్ట్రానికి. సెరెస్ ఇటీవల ఏ రకమైన ఖగోళ వస్తువుగా వర్గీకరించబడింది? మరగచ్చు గ్రహం. కరువును తట్టుకునే +10 సమావేశం 2024 ఎక్కడ జరిగింది? జెనీవా, స్విట్జర్లాండ్ దేశంలో. ఫట్టా 2 అనే హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇరాన్ దేశం. బాలికల విద్య కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నిజుత్ మోయినా స్కీమ్ని ప్రారంభించింది? అస్సాం రాష్ట్రం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పరిష్కరించడానికి హిమాచల్ ప్రదేశ్ ఇటీవల ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? సంకల్ప్. ఒడిశాలో ఇటీవల ఏ అరుదైన చిరుతపులిని గుర్తించారు? బ్లాక్ పాంథర్. నిక్షయ్ పోషణ యోజన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? టీబీ రోగులకు పోషకాహార మద్దతు కోసం ప్రోత్సాహకాలను అందించడం. 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ గాయకుడు అవార్డు ఎవరికి లభించింది? అరిజిత్ సింగ్. ఫిజియాలజీ మరియు మెడిసిన్లో 2024 నోబెల్ బహుమతికి ఎవరు ఎంపికయ్యారు? గ్యారీ రుబుకున్ మరియు విక్టర్ ఆంబ్రోస్. విడుదల చేసిన ఐఎండి నివేదిక ప్రకారం ప్రపంచ టాలెంట్ ర్యాంకింగ్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? స్విట్జర్లాండ్. భారత నౌకాదళం తన మొదటి శిక్షణ స్క్వాడ్రన్ను ఏ దేశంలో మోహరించింది? ఒమన్ దేశంలో. ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2024 ఎక్కడ నిర్వహించబడింది? గౌహతి, అస్సాంలో. జల్ జాగర్ మహోత్సవ్ ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఛత్తీస్గఢ్లో. 27 ఏళ్ల తర్వాత 15వసారి ఇరాన్ కప్ను గెలుచుకున్న జట్టు ఏది? ముంబై జట్టు. భారతదేశం యొక్క ఆతిథ్యంలో మలబార్ 2024 సముద్ర సైనిక వ్యాయామం ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆంధ్రప్రదేశ్.
బయోడైవర్సిటీ 2024 కోసం మిడోరీ బహుమతిని ఇటీవల ఎవరు గెలుచుకున్నారు? ఎసబెల్ అగస్టీనా మరియు వెరా వరునోవా. 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? మానసి ఫరేక్. 2024 భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎవరు ఎంపికయ్యారు? జాఫ్రీ ఈ హింటన్ మరియు జాన్ జే హాఫ్ఫీల్డ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తన మొదటి విదేశీ క్యాంపును ఎక్కడ ప్రారంభించనుంది? దుబాయ్. ఫాటా బయింగ్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్వహించబడింది? మందాకిని. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి? పని వద్ద మానసిక ఆరోగ్యం. వార్తల్లో కనిపించిన కివు సరస్సు ఏ రెండు దేశాల మధ్య ఉంది? డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు రువాండా. సిప్కాట్ అనేది ఏ రాష్ట్రానికి చెందిన పారిశ్రామిక పార్కు కార్యక్రమం? తమిళనాడు. మైక్రో ఆర్ఎన్ఏను కనుగొన్నందుకు ఫిజియాలజీ లేదా మెడిసిన్లో 2024 నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? విక్టర్ ఆంబ్రోస్ మరియు గ్యారీ రూకన్. పస్తూన్ జాతి సమూహం ప్రధానంగా ఏ దేశాల్లో కనిపిస్తున్నది? ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్. ప్రజారోగ్య సమస్యగా భారతదేశం ఇటీవల తొలగించిన ట్రాకోమా ఎలాంటి ఇన్ఫెక్షన్? బ్యాక్టీరియల్. మైండ్ఫుల్నెస్ ఇండియా సమిట్ వేదికగా ఏ నగరం ఉంది? ముంబై. ఇటీవల ఉస్తాద్ అలావుద్దీన్ ఖాన్ ఉత్సవాన్ని ఏ రాష్ట్రం నిర్వహించింది? మధ్యప్రదేశ్. ప్రపంచ పికిల్ బాల్ ఛాంపియన్షిప్ సిరీస్కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? భారతదేశం. చైనా ఓపెన్ 2024 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కోకో గౌఫ్. రూపే కార్డుతో చెల్లింపు ఏ దేశంలో ప్రారంభమైంది? మాల్దీవులు. తారు తెగ ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది? ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు బీహార్. DOచే అభివృద్ధి చేయబడిన విసురాట్స్ VSHORADS క్షిపణి ఏ రకమైనది? మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. 38వ సమ్మర్ నేషనల్ గేమ్స్కు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ్. వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియంస్ ఇటీవల భారతదేశంలోని ఏ జువాలజికల్ పార్క్ సభ్యత్వాన్ని రద్దు చేసింది? ఢిల్లీ జూ. హలారీ గాడిదలు భారతదేశంలో ఏ ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తుంటాయి? గుజరాత్లో. ఆది గౌరవ్ సమ్మాన్ అవార్డును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది? రాజస్థాన్. ఏ సంస్థ ఇటీవల స్టేట్ ఆఫ్ గ్లోబల్ వాటర్ రీసోర్స్ రిపోర్టును ప్రచురించింది? ప్రపంచ వాతావరణ సంస్థ. వార్తల్లో కనిపించిన బర్నా ఒపరా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన దీపా కర్మాకర్ ఏ క్రీడలతో సంబంధం కలిగి ఉన్నారు? జిమ్నాస్టిక్. పురాతన జీనోముల ఆవిష్కరణ కారణంగా ఇటీవల వార్తల్లో నిలిచిన ఓకట్స్ రాక్ షెల్టర్ ఏ దేశంలో ఉంది? దక్షిణాఫ్రికా. చెంచెస్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో నివసిస్తున్నది? ఆంధ్రప్రదేశ్. భౌతిక శాస్త్రంలో 2024 నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? జాన్ హాఫ్ఫీల్డ్ మరియు జియోఫ్రీ హింటన్. లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఏ రెండు అంతరిక్ష సంస్థల ఉమ్మడి మిషన్? ఇస్రో మరియు జాక్సా జపాన్ది. కింజాల్ అనే హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? రష్యా. రసాయన శాస్త్రంలో 2024 నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? డేవిడ్ బేకర్, డేవిడ్ హసాబిస్ మరియు జాన్ ఎం. ఇప్సమార్ వ్యాయామం ఇటీవల ఏ దేశాల మధ్య నిర్వహించబడింది? భారతదేశం, బ్రెజిల్ మరియు దక్షిణాఫ్రికా. స్టెడ్ ఫాస్ట్ నూన్ అనే పదం ఏ అంతర్జాతీయ సంస్థకు సంబంధించినది? నాటో. పినాకిల్స్ ఎడారి ఏ దేశంలో ఉంది? ఆస్ట్రేలియాలో. మానవులలో ఇటీవల నిర్ధారించబడిన మెదడు వ్యర్థాలను తొలగించే వ్యవస్థ పేరు ఏమిటి? గ్లింఫాటిక్ వ్యవస్థ. రొమ్ము క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించేందుకు ఫోటో అకౌస్టిక్ టెక్నాలజీని ఉపయోగించి పరికరాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? IIT ఇండోర్. తిరుకురుంగుడి దేవాలయాలు
ఏ రాష్ట్రంలో ఉన్నాయి? తమిళనాడులో. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ దేశాన్ని ట్రాకోమా ఫ్రీగా ప్రకటించింది? భారతదేశాన్ని. లెబనాన్కు మద్దతుగా దేశవ్యాప్త ప్రచారాన్ని ఏ దేశం నిర్వహించింది? UAE. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో 5,000 పరుగులు చేసిన మొదటి ఆటగాడు ఎవరు? జో రూట్. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో భారత్కు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? సచిన్ టెండూల్కర్. నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అభివృద్ధికి ఏ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది? గుజరాత్. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించేందుకు సంకల్ప్ కార్యక్రమం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? హిమాచల్ ప్రదేశ్. ప్రపంచ పికిల్ బాల్ ఛాంపియన్షిప్కు భారతదేశం ఎక్కడ ఆతిథ్యం ఇస్తున్నది? ముంబైలో. భారత ప్రభుత్వం స్కామ్ సే బచావో ప్రచారాన్ని ఏ కంపెనీతో ప్రారంభించింది? మెటాతో. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆసియా HRD లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది? తమిళనాడు. బాల కార్మికుల ఆధారిత కళాకృతికి బ్రిటన్లో అవార్డును ఎవరు గెలుచుకున్నారు? అతిథి ఆనంద్. 16వ బ్రిక్స్ సదస్సుకు ప్రధాని మోదీ ఎక్కడ హాజరయ్యారు? రష్యాలో. కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? హర్యానా. ఏ రాష్ట్రంలో మదర్సాస్లో సంస్కృతాన్ని తప్పనిసరి సబ్జెక్టుగా బోధిస్తున్నారు? ఉత్తరాఖండ్. భారత ప్రభుత్వ ఐడియాస్ కింద రూపాయి రుణం పొందిన మొదటి దేశం ఏది? మారిషస్. కటి బిహు పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? అస్సాంలో. గ్రీసులో జరిగిన ACO ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో గురుప్రీత్ పాల్ సింగ్ ఏ పథకాన్ని గెలుచుకున్నాడు? బంగారు పథకాన్ని. మానవతా పనికి గాను కాన్షియస్ కంపెనీ అవార్డులతో ఎవరు సత్కరించబడ్డారు? మోహన్ జీ. రెసిడెన్షియల్ పాఠశాలలకు మహర్షి వాల్మీకి పేరు పెట్టాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. ఇండియా డిజిటల్ అగ్రి కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ నిర్వహించబడింది? న్యూఢిల్లీలో. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ని ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్నది? ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం 2024 థీమ్ ఏమిటి? కీటకాలను రక్షించండి, పక్షులను రక్షించండి. ఇటీవల ఆర్మీ చీఫ్ అగ్ని అస్త్ర మల్టీ టార్గెట్ పేలుడు పరికరాన్ని ఏ నగరంలో ప్రారంభించారు? గ్యాంగ్టక్, సిక్కిం రాష్ట్రంలో. భారత రాజ్యాంగం యొక్క 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రచారం చేస్తున్నటువంటి పేరు ఏమిటి? రాజ్యాంగ మహిమ ప్రచారం. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 149వ సభ ఎక్కడ జరిగింది? జెనీవా, స్విట్జర్లాండ్ దేశంలో. కుల ఆధారిత జనాభా గణనను నిర్వహించే 3వ రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? తెలంగాణ. మొదటిది వచ్చి ఆంధ్రప్రదేశ్, రెండవది బీహారు, మూడవది తెలంగాణ. భారత నౌకాదళం ద్వారా 2 బహుళ ప్రయోజక నౌక ప్రాజెక్టు కింద ప్రారంభించబడిన మొదటి నౌక పేరేమిటి? సమర్దక్. ఇటీవల SCO సమ్మిట్ను ఏ నగరం నిర్వహించింది? ఇస్లామాబాద్. చంద్రయాన్ 3 మిషన్ కోసం ఇటీవల ఏ భారతీయుడు IIF వరల్డ్ స్పేస్ అవార్డును అందుకున్నాడు? S సోమనాథన్, ఇస్రో చైర్మన్. బృహస్పతి చంద్రుడిని అన్వేషించడానికి యూరోపా క్లిప్పర్ మిషన్ను ప్రారంభించిన అంతరిక్ష సంస్థ ఏది? నాసా. ఇటీవల అమెరికా నుండి భారతదేశం కొనుగోలు చేసిన MQ-9B ప్రిడేటర్ డ్రోన్ల ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? ఇవి నిఘాకు సంబంధించినటివి. భారతదేశపు 2వ సీతాకోక చిలుక వైవిధ్య కేంద్రంగా ఇటీవల ఏ జాతీయ ఉద్యానవనం ఉద్భవించింది? కజిరంగా నేషనల్ పార్కు, ఇది అస్సాంలో ఉంటుంది. మొదటిది వచ్చి నాందపా నేషనల్ పార్కు, అది అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ సమిట్ 7వ ఎడిషన్కు ఏ నగరం ఆతిథ్యం ఇస్తున్నది? న్యూఢిల్లీ. మేరా హౌ చోంగ్బా పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? మణిపూర్. అంతర్జాతీయ మెథనాల్ సెమినార్ మరియు ఎక్స్పో 2024ను ఏ సంస్థ నిర్వహించింది? నీతి ఆయోగ్. వార్తల్లో కనిపించిన బుష్ వెల్డ్ ఇగ్నియస్ కాంప్లెక్స్ ఏ దేశంలో ఉంది? దక్షిణాఫ్రికాలో. ఇండో టర్కీ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ ఏ నగరంలో ప్రారంభించబడింది? హైదరాబాద్లో. వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ 2024 నివేదికను
ఇటీవల ఏ సంస్థ ప్రచురించింది? ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. పెట్రా పురావస్తు నగరం ఏ దేశంలో ఉంది? జోర్డాన్ దేశంలో. ఆఫ్రికన్ పెంగ్విన్ యొక్క ప్రస్తుత ఐయుసిఎన్ పరిరక్షణ స్థితి ఏమిటి? ఇవి అంతరించిపోతున్నాయి. ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇథనాల్ ఉత్పత్తి మరియు వినియోగంలో భారతదేశం యొక్క స్థానం ఏమిటి? 3వది. ఇటీవల డేటా ప్రకారం FY 2024లో $100 బిలియన్ మించి భారత్తో వాణిజ్య లోటు పెరుగుతున్న దేశం ఏది? చైనా. భారతదేశం ఇటీవల ప్రారంభించిన ప్రపంచంలోని మొట్టమొదటి ప్రభుత్వ నిధులతో మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ పేరు ఏమిటి? భారత్ జన్. కేంద్ర భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ ఇటీవల ఎక్స్బ్యాండ్ రాడార్ను ఎక్కడ ఏర్పాటు చేసింది? వేయినాడ్, కేరళలో. భారతదేశం ఏ దేశంతో సెమీకండక్టర్ సరఫరా గొలుసు భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసింది? జపాన్ దేశంతో. భారతదేశంలో ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ ఏ నగరంలో పనిచేస్తున్నది? బెంగళూరు. 75వ అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? మిలాన్, ఇటలీలో. సావరిన్ వెల్త్ ఫండ్స్ ఏ నగరాన్ని ప్రపంచంలోని అత్యంత ధనిక నగరంగా ప్రకటించింది? అబుదాబి. వికలాంగుల ఉపాధి కోసం పోర్టల్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? తెలంగాణ రాష్ట్రం. పిల్లల కోసం స్పేస్ పొదుపు మల్టీపర్పస్ ఫర్నిచర్ను ఏ ఐఐటి అభివృద్ధి చేసింది? ఐఐటి గౌహతి. భారతదేశం ఏ దేశంతో ఆడియో విజువల్ కో ప్రొడక్షన్ ఒప్పందంపై సంతకం చేసింది? కొలంబియా దేశం. షాంఘై మాస్టర్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? జెన్నిక్ సిన్నర్, ఇటలీ దేశస్థులు. ఏ రాష్ట్రంలో రాజ్య కౌశల్ యూనివర్సిటీ పేరును రతన్ టాటాగా మార్చనున్నారు? మహారాష్ట్ర. చైనాలోని సిషా పంగ్మా పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారతీయుడు ఎవరు? అర్జున్ వాజ్పేయి. ఉచిత సాంకేతికను అందించే రష్యాకు 2వ అతిపెద్ద సరఫరాదారుగా ఏ దేశం అవతరించింది? భారతదేశం. బెండుగో ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో మహిళల సింగిల్స్లో టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? తాన్యా హేమంత్. ISSF జూనియర్ ప్రపంచ కప్ 2025కి ఏ దేశం ఆతిథ్యం ఇస్తున్నది? భారతదేశం. లెబనాన్లో తక్షణమే కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన దేశ అధ్యక్షుడు ఎవరు? ఫ్రాన్స్. PM గతిశక్తి అనుభూతి కేంద్రం ఎక్కడ నిర్వహించబడింది? ఢిల్లీలో.